ఆయన రూమ్‌లోకి అడుగుపెట్టగానే అక్కడ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటది. దాన్ని ఆయన ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు. తీవ్రమైన ధ్యాన సాధన చేసే వాళ్ళ దగ్గరనే ఉంటది. వాళ్ళ చుట్టూనే ఉంటది ఆ ఎనర్జీ ఫీల్డ్. అది చెప్పిన తర్వాత ఇంటోళ్ళందరూ నార్మలైజ్ అయిపోతారింకా. ఓహో! ఇతను మెడిటేషన్ చేయడం వల్ల ఈ విధంగా ఉంటున్నాడా అని చెప్పేసి. అయితే ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూయర్ గూడా అడుగుతాడు ఓషోని. మిమ్మల్ని చూస్తే తాగినట్టు ఉంటారు. హ్యాబిచువల్లీ డ్రంకార్డ్ లాగా. అంటే అవును, నేను తాగి ఉన్నా. కాకపోతే ఇది మీరనుకుంటున్నట్టు మారిజోనా లేకపోతే ఆల్కహాల్ వల్ల వచ్చిన మత్తు కాదు ఇది. నా కళ్ళల్లో చూడు, నేను డ్రంకార్డ్ లాగా అనిపిస్తున్నానా? ఇది విశ్వ చైతన్యంతో కూడుకున్న మత్తు ఇది. పరమాత్మను సేవనం చేయడం వల్ల ఏర్పడిన మత్తు ఇది. ఇప్పుడు సాధారణంగా మనం చూస్తే తాగినోళ్ళు ఎంతసేపు ఉంటారు మత్తులో? హార్డ్లీ తాగితే మధ్యరాత్రి వరకే దిగిపోతుంది, మళ్ళీ నిద్ర నుంచి మేలుకుంటారు వాళ్ళు. కానీ వీళ్ళ మత్తు అనేది వదలదు ఇది. వన్స్ అది కనెక్ట్ అయిపోయిందంటే అది కంటిన్యూషన్ ఉంటుంది. బయట చూడడానికి బాడీ అనేది జడంగా ఉంటుంది, కానీ ఇంటర్నల్ కోర్లో వాళ్ళు చాలా అవేర్గా ఉంటారు. ఓషన్ నడుస్తున్నప్పుడు షేకీగా ఉండేది, మాట్లాడినప్పుడు కొద్దిగా తడబడినట్టు ఉంటుండే. అయితే వాళ్ళ చూపులో కూడా కొద్దిగా ఫోకస్ తగ్గినట్టు అనిపిస్తుంటుంది, కళ్ళు ఎర్రగా ఉండటము, ఇలాంటివన్నీ వీళ్ళకు ఉంటాయి. అయితే దీని వెనుక గల రీజన్ ఏందనేది మనం చూస్తే, మెడిటేషన్ అనేది తీవ్ర స్థాయిలో చేసే వాళ్ళకు ఎండార్ఫిన్, డోపమైన్, సెరోటోనిన్ ఇలాంటి కెమికల్స్ అన్నీ రిలీజ్ అవుతుంటాయి. ఆనంద అనే మైండ్ బ్లిస్ఫుల్ స్టేట్ అనేది ఒకటి యాక్టివేట్ అయిపోతుంది. దాని ఉత్పత్తి వల్ల ఏమవుతుందంటే చూపులో ఒక రకమైనటువంటి మత్తు కనిపిస్తుంటుంది. అది కొత్త వాళ్ళు అనుకుంటారు ఇతను తాగి ఉన్నాడని. అది డిఎంటీ అనేటువంటి రసాయనం ఉత్పత్తి వల్ల జరుగుతుంది. తర్వాత ఈ సెరోటోనిన్ అనేది ఒకటి ఉత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా మెడిటేషన్ వల్ల ఏమైందంటే డెల్టా వేవ్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే అల్టిమేట్ రిలాక్సేషన్లో ఉంటారు వీళ్ళు. కానీ అవేర్నెస్ అనేది 100% ఫుల్లీ పొటెన్షియల్గా వర్క్ చేస్తుంటుంది. జస్ట్ బాడీ రిలాక్స్ ఉంటుంది వీళ్ళది. అదేవిధంగా డిఎంటీ అనే రసాయనం కూడా ఉత్పత్తి జరుగుతుంది. తీవ్రమైన ధ్యాన సాధన ఉన్నప్పుడు డిఎంటీ అనే రసాయనం ఉత్పత్తి అయినప్పుడు మనకు బాహ్య పరిసరాలపైన స్పృహ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఈ కాలము ఇలాంటి వాటిపైన. అదేవిధంగా మన కళ్ళల్లో ఒక రకమైన మత్తు కనిపిస్తుంటుంది. అది చూస్తే ఈ పర్సన్ తాగి ఉన్నట్టుగానే అనిపిస్తుంటాడు జనరల్గా చూసే వాళ్ళకు.